హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజ్ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు మనకి డాట్ మిడిల్లో మనకి రెండు కూడా మనకి కరెక్ట్గా పాయింట్ రావాలి. ఈ టూ పార్ట్స్ కూడా మార్కింగ్ అనేది ఆ విధంగా చేసుకొని టూ పార్ట్స్ కూడా కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోండి. ముందుగా చంక భాగం దగ్గర నుంచి టూ పార్ట్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్టిచ్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి. మనకి ఎగురు దిగుడు రాకుండా పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మీరు కరెక్ట్గా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఈక్వల్గా చూసుకొని మనం చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు కింద వరకు కూడా ఇదే విధంగా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. మీకు చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా సింపుల్గా చూపిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా చాలా సింపుల్గా మన బ్లౌజ్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి సెకండ్ టైం స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం తాళ్ళపట్టి కాబట్టి రైట్ సైడ్ ఇది తాళ్ళపట్టికి పైనుంచే స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకవేళ చార్ట్స్ వైజ్ మనకి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ప్రతి సైజెస్ కూడా కట్ చేస్తాను. సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి మీకు ఒకవేళ వీలైనట్లయితే. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది తాళ్ళపట్టికి కాబట్టి ఈ విధంగా రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది చూసుకోవాలి. మనకి తాళ్ళపట్టికి ఎక్స్ట్రా అనేది ఈ విధంగానే ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఒకసారి పట్టి తాళ్ళపట్టి ఎలా వేసుకోవాలని చాలామందికి డౌట్ అడుగుతున్నారు కదండి. ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. నేను ముందు చిన్న ఫోల్డింగ్ అనేది చేశాను. ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పైన ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కొంచెం షేప్ అనేది ఈ విధంగా తీస్తున్నాను. కొంచెం రౌండ్ అనేది లోతుకి మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు కింద పట్టీ కూడా వేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్కి బెల్ట్ ఎలా వేస్తామో కింద ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. లేదా షేప్ పట్టీని ఉపయోగించుకున్నట్లయితే షేప్ పట్టీ కూడా వేసుకోవచ్చు. మనకి ఎంతైతే సరిపోతుందో బెల్ట్కి అంతవరకు కట్ చేసుకొని ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేసుకోగలిగితే అంత నీట్గా వస్తుంది బ్లౌజ్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఒక ఫోల్డింగ్ అనేది మనం పైకి పెట్టుకొని కింద నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి కింద నడుం భాగం దగ్గర రెండు ఈక్వల్గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి బెల్ట్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి చాలా నీట్గా వస్తుంది బ్లౌజు. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. థ్రెడ్స్ అవి కట్ చేసుకొని ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. లాంగ్ స్టిచ్ వేసేస్తున్నాను నేనైతే. మీరు హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ వర్క్ డైరెక్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. లేదా లాంగ్ స్టిచ్ వేసుకొని కూడా హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఫోల్డింగ్ అనేది చేసుకొని లాంగ్ స్టిచ్ వేసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుంది ఫోల్డింగ్స్ అవి లేకుండా. అంటే మీకు చూపించడం నీట్గా ఉంటుందని నేను వేసేస్తున్నాను లాంగ్ స్టిచ్ అనేది.
అలాగే మనకి ఇది తాళ్ళు పట్టి కాబట్టి మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళ్ళు ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బోట్ నెక్ కాబట్టి పైనుంచి మెడభాగం నార్మల్గానే స్టిచ్ చేసుకోవాలి. మెడభాగానికి మనం క్రాస్గా కట్ చేసిన పీసుల్ని క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడ చుట్టూరు కూడా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే, ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఈ విధంగా రెండు క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనకి మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది చూడడానికి, కాబట్టి ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. పైనుంచి ఎంతైతే ఫోల్డింగ్ చేస్తున్నారో కింద వరకు కూడా సేమ్ అదే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే కింద అమెజాన్ లింక్ ఉంది. మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, టేప్ ఇవన్నీ కూడా ఒకవేళ మీకు నచ్చినట్లయితే కుర్తీస్ కానీ, సారీస్ కానీ ఇవన్నీ కూడా మనం ఓన్గా ఇంటి దగ్గర మనం బుక్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మెడ చుట్టూరు కూడా ఇదిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి నీట్గా ఉంటుంది ఫోల్డింగ్ అనేది లోపలికి. ఇప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. లోపల ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ పట్టి అంతా కూడా. ఇప్పుడు నేను లాంగ్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి దీనికి చేతికుట్లు అయితే అవసరం లేదు మెడ భాగానికి, ఎందుకంటే నేను లేస్ వేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ స్టిచ్ చేసేస్తున్నాను. ఇంకా మీరు కావాలి అనుకున్నట్లయితే హెమ్మింగ్ వర్క్ చేసుకోండి. మనకి సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసినట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లేస్ వేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను గోల్డ్ యూస్ చేస్తున్నాను లేస్ అనేది. మెడ చుట్టూరు కూడా మీరు బాగా సన్న లేస్ వేసినట్లయితే ఒక లైన్ సరిపోతుంది. ఇది డబల్ వేసుకోవాలి. కొంచెం మరి సన్నగా కాకుండా మిడిల్ సైజులో వేస్తున్నాను. మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనకి బోట్ నెక్ కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు చూపించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోవాలి లేస్ దగ్గర. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for all watching.